నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 6 అవుతుంది. నేను లేచానని మా చిన్నోడికి ఎలా తెలుస్తుందో కానీ వాడు కూడా నాతో పాటే లేస్తాడు. ఇక లోపలికి వెళ్ళి వాడినైతే పడుకోబెట్టేశాను. అప్పటికే 6:30 అవుతుంది. ఇంకా వాకిలంతా మొత్తం ఊడ్చేసాను. ఈరోజైతే మా పెళ్ళి రోజు. మా పెళ్ళి జరిగి కరెక్ట్గా 4 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. మా పెళ్ళి రోజు మా లవ్ స్టోరీ ఎలా గడిచింది అని మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మా లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది చెప్తాను. నేను 1 to 7th వరకు చౌడపూర్ విలేజ్లో చదువుకున్నాను. 8 to 10th వరకు శంషాబాద్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్ వచ్చేసి శంషాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఎవరైనా ఇద్దరు లవర్స్ కనుక ఉంటే వాళ్ళ మధ్యలో మాత్రం అస్సలు మధ్యవర్తిగా ఉండొద్దు. కారణం ఏంటంటే లవ్ చేసుకోవడానికి మీరే సపోర్ట్ చేశారనుకోండి, పెళ్ళి అయ్యాక సంతోషంగా ఉంటే మిమ్మల్ని జీవితాంతం గుర్తు చేసుకుంటారు. అదే గొడవ పడుతూ ఉంటే మాత్రం నా దారి నేను చూసుకునేదాన్ని, మధ్యలో వచ్చి ఇదంతా చేసింది అనవసరంగా మేము లవ్ చేసుకునేలాగా, మేము మ్యారేజ్ చేసుకునేలాగా చేసింది అని జీవితాంతం మిమ్మల్ని తిట్టుకునే ఉంటాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి మాత్రం వెళ్ళొద్దు. ఇక మా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే మా ఆయన అప్పటికే జాబ్ చేస్తున్నాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చేస్తున్నాను. మా ఆయన ఎల్ఎన్టీ కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్. ఇలా అయితే మాట్లాడుకుంటూ మా పరిచయం కాస్త ప్రేమ పెళ్ళిగా మారింది. ఇక మేమైతే ఫ్యామిలీ ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. మా మ్యారేజ్ September 4th, 2022లో జరిగింది. ఇక పెళ్ళి, పిల్లలు, బరువు బాధ్యత కూడా పెరిగాయి. మా పెళ్ళి టైంలో అయితే కరోనా ఉండే. తర్వాత మా పెద్దోడు కడుపులో ఉండే. మా పెద్దోడు పుట్టాక అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. మేము మ్యారేజ్ అయ్యాక కూడా శంషాబాద్లోనే ఉన్నాము. ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాం కానీ ఆ పెళ్ళి తర్వాత ఒక అమ్మాయి జీవితమే మారిపోతుంది. ఎగ్జాంపుల్గా అత్త కోడల్ని కూతురిగా ఎందుకు చూసుకోదో అస్సలు అర్థం కాదు. నేనైతే మ్యారేజ్ అయ్యాక మా అత్తని ఒక అమ్మలా చూసుకుందామని అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. కానీ మనం అనుకున్నట్టయితే అది జీవితం ఎందుకు అవుతుంది? ఎగ్జాంపుల్గా మీకు అయితే ఒక విషయం చెప్తాను. అత్త కోడలిని కూతురుగా ఎందుకు అనుకోదు? అలాగే కోడలు అత్తని అమ్మలా ఎందుకు అనుకోదు? కొంతమంది ఇళ్ళల్లో కోడలు ఎంత మంచిగా ఉన్నా కొడుకు కోడలు మాట్లాడుకుంటూ కూర్చున్నా నచ్చదు. ఇక ఆడపడుచులు అస్సలు లేకపోవడమే చాలా మంచిది. అత్త కోడలు గొడవ పడితే సర్ది చెప్పాల్సింది పోయి ఇంకా గొడవలు పెడతారు. అత్త కోడలు మంచిగా కలిసి పనులు చేసుకోవడం, కలిసి ప్రేమగా ఉండడం ఆడపడుచులకు అస్సలు నచ్చదు. కానీ చాలా ఇళ్ళల్లో మాత్రం మా అత్త ప్రేమగా ఉండదు, మా పిల్లల్ని చూడదు అని వచ్చి తల్లికి చెప్తారు. కొడుకు కోడలు బయటికి వెళ్తే ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, పని పాట లేదు అని అంటారు అత్త. అదే కూతురు అల్లుడు బయటికి వెళ్తే మాత్రం మంచిగా వెళ్ళిరండి అని మరి పంపిస్తారు. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం. ఒకప్పుడు భార్యాభర్తలకు గొడవలు జరుగుతుండేవి, చాలా కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే భార్యాభర్తలు కొట్టుకోవడం మానేసి మరి సంతోషంగా ఉంటే అత్త కోడళ్ళకు మాత్రం పడట్లేదు. ప్రతి ఒక్క ఇంట్లో మాత్రం ఇదే గొడవలు ఎక్కడ చూసినా సరే. అసలు అత్త కోడళ్ళు ఎంత మంచిగా ఉందామనుకున్నా వీళ్ళిద్దరికి పడదో ఎందుకు అర్థం కాదు. ఇద్దరు మాత్రం కొట్టుకునే ఉంటారు. ఆడపడుచులు సర్ది చెప్పాల్సింది పోయి మాత్రం ఇంకా గొడవలు పెడతాను, నువ్వు పని చేయకుని పిల్లల్ని చూడకు అని మాత్రం ఈడ చెప్తారు. అదే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికాడ మాత్రం మా అమ్మ చూడట్లేదు అని వచ్చి అత్త గురించి ఈడ అమ్మకి చెప్తారు. నువ్వు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినట్టు మేము కూడా ఈ ఇంటికి ఒక కోడలుగా వచ్చినప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటారు, రేపు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటామని ఆలోచన ఎందుకు అత్త వాళ్ళకి రాదు నాకైతే అర్థం కాదు. పెళ్ళికి ముందు మనం ఎలా ఉన్నా ఏం కాదు కానీ పెళ్ళి తర్వాత అయితే అన్నీ సర్దుకుపోవాలి. అత్త మామ, ఆడపడుచులు, మరుదులు అందరూ ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా అన్నీ భరిస్తూ వెళ్ళాలి. నిజంగా ఒక అమ్మాయి జీవితం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ భరిస్తేనే అర్థమవుతుంది. ఎంతోమంది ఇళ్ళల్లో ఎంతోమంది ఆడవాళ్ళు భరిస్తున్న బాధ ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదైతే జరుగుతుంది. కోడలు చేసే పని నచ్చదు, కోడలు తింటున్నప్పుడు చూస్తే నచ్చదు. ఎందుకు వాళ్ళు తింటుంటే ఎప్పుడు తింటూనే ఉంటుందని మాట్లాడతారు. పొద్దున్న నుంచి ఇంట్లో పనంతా చేసి మధ్యాహ్నం తినడానికి కూర్చున్నా ఎప్పుడు తింటుందని మాటలు అంటారు. కోడలు ఎంత గట్టిగా ఉంటే ఇంటి పనంతా చేసి జీవితాంతం మీ ఇంటిని నడిపిస్తుందో అర్థం కాదా? నువ్వు ఒకప్పుడు కూడా ఇంటికి వచ్చిన కోడలువే కదా,
ఆ విషయం ఎందుకు అర్థం కాదు అసలు. ఒకవైపు ఇంట్లో అత్తమామలతో ఒక బాధ, భర్తతో ఒక బాధ, పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక ఆడది అసలు ఎంతలా కష్టపడుతుందో ఆ కష్టాన్ని మాత్రం గుర్తించరు. ఇకపోతే మేము లవ్ చేసుకున్నప్పుడు మాత్రం మా ఆయన అప్పటికే జాబ్ చేస్తుండే. నాకైతే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేకుంటే. మా అక్క మ్యారేజ్ కూడా అయిపోయింది. మేమిద్దరం అయితే అమ్మాయిలము. మా అక్క ఫస్ట్, నేను సెకండ్. అప్పటికి మా అక్క మ్యారేజ్ కూడా అయిపోయింది కాబట్టి నాకు ఇలా ఉంటుంది మ్యారేజ్ తర్వాత ఇవన్నీ అయితే ఎవరు చెప్పలేరు. మా ఆయన వాళ్ళ అక్క అయితే చెప్పింది పెళ్ళి తర్వాత ఇట్లుంటుంది, చిన్న వయసులో ఇవన్నీ ఎందుకు అవి ఇవన్నీ చెప్పింది. కానీ ఆ టైంలో మనం వింటేనా. అయినా సరే ఎలా ఉన్నా పల్లెటూరులో అయినా సరే పర్లేదని చేసుకున్నాక జీవితం తెలుస్తుంది మనకు. అప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి తెలియదు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నా కూడా జీవితాన్ని ఏం చేయలేక ముందుకు వెళ్తూ ఉండాలి అంతే, జీవితం అంతా. లవ్ మ్యారేజ్ అని చెప్తే మాత్రం చాలామంది దూరం అయిపోతారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్ వాళ్ళందరూ అయితే దూరం అయిపోతారు. మా ఇంటి పక్కన అయితే 2 కోడళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకే 2 రూమ్స్ ఉంటాయి. అత్త, మామ, 2 కొడుకులు, 2 కోడళ్ళు. ఒక కోడలికి 3 పిల్లలు, ఇంకో కోడలికి 3 పిల్లలు ఉంటారు. మొత్తం ఫ్యామిలీ అయితే చాలా పెద్దది. వాళ్ళ అత్త మామలు అయితే రోజు అంటారు పనికి వెళ్ళొచ్చు కానీ. బాబు అయితే 1 ఇయర్ బాబే ఉన్నాడు. ఆ బాబుని పట్టుకొని ఫుడ్ తినిపించడం కానీ, ఏదైనా స్నానాలు చేయించడం అని చేస్తారంటే అదే లేదు. పిల్లని పట్టుకోరంట కానీ పనికి మాత్రం వెళ్ళాలంట. ఏం చేయాలో ఏ మనుషులతో అసలు. చిన్న బాబుని పెట్టుకొని పనికి వెళ్ళంటే పట్టుకోవడం చేత కాదు, నోటితో అనడం మాత్రం ఈజీ. ఈజీగా చెప్పేస్తారు మనుషులు అయితే. వర్షం అయితే చాలా పడుతుంది కాబట్టి కేక్ అయితే ఏం కట్ చేయట్లేదు. ఎందుకంటే మా ఊళ్ళో కేక్ ఏముండదు. పొనకల్కి అయితే వెళ్ళాలి. అక్కడనే కేక్స్ ఏమైనా ఐటమ్స్ కావాలన్నా అక్కడికి దొరుకుతాయి. వర్షంలో వెళ్ళడం ఎందుకని మేమైతే ఏం కట్ చేయట్లేదు. కేకులు కట్ చేయాలి ఇవన్నీ అయితే ఆశలు లేవు. కానీ జీవితాంతం కలిసిమెలిసి సంతోషంగా బతకడం ఇది ఒక్కటే కావాలి ప్రతి మనిషికి. ఒకరికి ఒకరని తోడు నీడగా ఉండే భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉన్నంత వరకు ఏ భార్యాభర్తల బంధంలో గొడవలు లేకుండా, విడిపోవడాలు లేకుండా సంతోషంగా ఉంటాము. మా 4th యానివర్సరీకి అందరైతే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.